హాయ్ అండి, వెల్కమ్ టు ధృతి వియాన్ ఛానల్. ఇవాళ మనం సొరకాయ పెసరపప్పు పొడి కూరని చూడబోతున్నాము. అందులో కావాల్సింది సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు, కడిగి నానబెట్టుకోవాలండి, తగినంత ఉప్పు అను కరివేపాకు. ఇదండి మనకు కావాల్సిన ఐటమ్స్ అందులోకి. అయితే నాకు చాలా ఇష్టమని మా అమ్మ చేస్తున్నారు, నేను చెప్తున్నాను. నాకు ఎంత ఇష్టం అంటే మా అమ్మ ఎప్పుడు కుక్కర్ని ప్రిఫర్ చేస్తుందండి ఏ కూర చేయాలన్నా. ఎందుకంటే అందులో ఉన్న పోషక విలువలు పోకుండా మనకి ప్రోటీన్ అనేవి బాడీకి, ప్రోటీన్, విటమిన్స్, కూరగాయల్లో ఉన్న మెయిన్ అన్నీ మన బాడీకి అందుతాయి బెస్ట్ అని చెప్పేసి కుక్కరే ప్రిఫర్ చేస్తారు. మనకి చిటికలో వంట అయిపోతుంది, పోషక విలువలు పోకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం కుక్కర్ తీసుకున్నాం కదండి, అది కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నారు. దాని తర్వాత పోపు దినుసులన్నీ వరుసగా వేసారు, ఎండుమిర్చి అవన్నీ కూడాను. ఒకసారి అలా కలదిప్పుకొని అవి వేగిన తర్వాత, దోరగా కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు అనేవి ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నారు. అసలు పోపు అనేది మనకి ఏ కూరకైనా ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ ఫ్లేవరే వేరు, తడక ఉన్న కూరల ఫ్లేవరే వేరండి. అది పాడైపోతే అసలు మనం ఎంత కష్టపడి చేసినా ఆ రుచి అనేది ఇట్టే పోతుంది. ఎవరిని మెప్పించలేం కూడా, మనని మనం చెప్పుకోలేం కూడా. అంతే అంటారు కదా. పోపు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, సన్నగా చాప్ చేసుకున్న సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి అన్నీను 1 by 1 వేసేసుకోవాలండి. మీరు పోపులో కాకుండా ఇలా ఒకసారి వేసి చూడండి. ఈ రుచి వేరే ఉంటుంది, ఆ రుచి వేరే ఉంటుంది. ఏదైనా భలే కమ్మగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి. చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోండి. కారం అనేది ఆప్షనల్ అండి. ఆల్రెడీ మీరు పచ్చిమిర్చి అనేవి వాడారు కాబట్టి ఒకసారి అవన్నీ వేసుకున్న తర్వాత అలా ఒకసారి కలదిప్పుకోండి. మా అమ్మ ఇలా టాస్ చేశారు, ఎందుకంటే ముక్క అనేది సారీ అండి, చితికిపోకుండా ముక్కు తీరులో ఉంటుందని చెప్పేసి ఇలా చేశారండి. మనం ఇలా కలదిప్పుకొని ఇలా మొత్తం పట్టిన తర్వాత కొంచెం అనేది మగ్గిపోతుంది. మనం ఇందులో నీళ్ళు అనేది వాడకూడదండి, ఎందుకంటే సొరకాయ అనేది నీళ్ళ శాతం ఉంటుంది కదండి. ఓకే, పెసరపప్పు అనేది ఇది కొంచెం మగ్గాక వేసుకోవాలండి, కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు. ఎండింగ్లో ఎందుకు పెసరపప్పు అనేది కూడా మరీ ఎక్కువసేపు నానకూడదండి. మనం కూర మొదల్లో కొంచెం సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ కూర కొంచెం మగ్గాక పెసరపప్పు ఎందుకు వేసుకున్నాం అంటే పొడిగా నోటికి తగులుతుందని ఎండలో వేసుకున్నాం. ముందే వేసుకుంటే పప్పు నుజ్జు అయిపోయి పప్పు తీరులో అయిపోతుంది, పొడి కూరలాగా ఉండదు, అప్పుడు పప్పు కూర అయిపోతుంది. సో ఇప్పుడు వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని, ఏదో సొరకాయలోనే నీటి శాతం ఉంటుంది కాబట్టి టీ గ్లాస్లో హాఫ్ టీ గ్లాస్ నీళ్ళు మాత్రమే పోసుకొని లిడ్ క్లోజ్ చేసేసేయండి. ఒక్క విజిల్ రానియండి చాలు, మనకి కూర ఇట్టే తయారైపోయినట్టు. ఎంత కమ్మగా ఉంటుందంటే కూర. మీరు ఇలాంటి కూరని, ఇలాంటి పొడి కూరలు చపాతీలోకి, మనము ఈ రోటీలు చేసుకుంటాం కదండి, పుల్కాలు, దాంట్లోకి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కూడా అలా తినేస్తే ఎంత బాగుంటుందంటే భలే కమ్మగా ఉంటుంది. ఎవరైనా సరే ఇట్టే 2 minutesలో ఓపిక లేకపోయినా చేసుకోవచ్చు ఇలాంటి కూరలు. చూసారా కర్రీ ఎలా వచ్చిందో, ఇట్టే ఉడికిపోయింది ఒక విజిల్కే. అందులో నీటి శాతం అని ఉంటుంది, మనం కూడా వేసుకున్నాక కొంచెం నీరు శాతం కనిపిస్తుంది కదా, కాబట్టి కాసేపు అట్లనే కాసేపు ఉంచండి పొయ్యి మీద, ఆ నీటి శాతం అనేది పోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్.